ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అన్నా 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 అసలు నువ్వేమనుకున్నావు? ఇక్కడ ఏం జరిగింది కనీసం నీకైనా అర్థమవుతుందా అన్నా? కళ్యాణి కాకుండా కనిష్క ఉందేంటి? అసలు తనెప్పుడొచ్చిందిరా? నువ్వు గొంతు సవరించుకుంటూ ఇటువైపు తిరిగావు కదా, అప్పుడు పెద్దదిని వెళ్ళిందన్నా, చిన్నదిని వచ్చిందన్నా. ఆపరా. కానీ తన పేలా లేదు కదన్నా. అదే టెన్షన్గా ఉందిరా. ఇప్పుడు ఇంటికి వెళ్ళి అందరికీ చెప్పేస్తుందేమో. డౌట్ ఎందుకు, ఖచ్చితంగా చెప్పేస్తుందన్నా. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. సిద్ధు నాకింత త్వరగా ప్రపోజ్ చేస్తాడనుకోలేదు. ఈ హ్యాపీనెస్ ని వెంటనే డాడీతో షేర్ చేసుకోవాలి. చెప్పు బేబీ. డాడీ, మీ అల్లుడు చెప్పేశాడు డాడీ. ఏం చెప్పాడమ్మా? ఐ లవ్ యూ అని చెప్పేశాడు డాడీ. బేబీ? అవును డాడీ, నాకు ఈ ఆనందంలో అసలు మాటలే రావడం లేదు. ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? అంటే పొలిటికల్ బెనిఫిట్ తో మన రెండు ఫ్యామిలీస్ ఒకటవుతాయని సిద్ధు ఈ పెళ్లి కొప్పుకున్నాడేమోనని మొదట్లో కొంచెం ఇబ్బందిగా అనిపించేది. కానీ సిద్ధు నా లైఫ్ లోకి వస్తున్నాడు కదా అని కాంప్రమైజ్ అయ్యేదాన్ని. ఇప్పుడు సిద్ధునే నన్ను ఎంత ఇష్టపడుతున్నాడో చెప్పేశాక నాకు ఆకాశంలో ఫ్లై చేస్తున్నట్టుంది డాడీ. నీ సంతోషమే కదమ్మా నేను కోరుకునేది. నీ కోరికని కాదనకుండా రాజకీయంగా శత్రువైనా సరే బసవరాజుతో వియ్యం అందుకోవడానికి రెడీ అయ్యాను. నీ సంతోషాన్ని రెట్టింపు చేయడానికి వెంటనే వెళ్లి పెళ్లికి ముహూర్తాలు పెట్టిస్తానమ్మా. థ్యాంక్ యూ సో మచ్ డాడీ. నాకు సముద్రం మధ్యలో ఐస్ క్రీమ్ తినాలనుంది. ఏమో 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 ఏమీ తెలియని మాయేమో ఏమో ఏమో ప్రేమే. ఆకాశంలో విహరిస్తున్న విమానంలో నాకిష్టమైన వాడు నాకు ప్రపోజ్ చేస్తే బావుండు అనిపించేది. ఈ పంచభూతాల్లాగా మన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. ఐ లవ్ యూ చాయ్. జేసన్ నేను కన్న కలలన్నీ ఒక్క రాత్రిలోనే నెరవేర్చేశారు. ఆ స్వీట్ మెమరీస్ అన్నీ ఇంకా నా కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నాయి. ఇప్పుడే ఇంత ప్రేమ చూపిస్తే మా పెళ్ళయ్యాక నన్ను ఇంకెంత ప్రేమిస్తారో అని తలుచుకుంటే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఏమో 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 ఏమీ తెలియని మాయేమో ఏమో ఏమో ప్రేమేనే ఏమో. పిన్ని, ఖుషి ఏంటమ్మా? పిన్ని, నువ్వు కళ్ళు మూసుకో. ఎందుకమ్మా? కళ్ళు మూసుకో చెప్తాను. సరే. ఇప్పుడు చూడు. వావ్, చాలా బాగుంది ఖుషి. థ్యాంక్ యూ సో మచ్. నిన్న నైట్ చేశారు కూడా ఇలాగే కళ్ళు మూసుకోమని చెప్పి సర్ప్రైజ్ చేశారు. నువ్వు కూడా అలాగే చెప్పి నీ డ్రాయింగ్స్ తో నన్ను మెస్మరైజ్ చేసావు. లవ్ యూ బంగారం. దీన్ని నువ్వు నాకు ఇచ్చిన బర్త్డే గిఫ్ట్ కాబట్టి ఎప్పటికీ నా దగ్గరే పెట్టుకుంటాను. ఓకే ఖుషి? ఓకే, బాయ్.
నీకోసం కష్టపడి రాశాను, అస్సలు మిస్ అవ్వద్దు. ఇదేంటి వీడి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? ప్రతి బర్త్డేకి విశ్వ నుంచి ఫోన్ కాల్ మెసేజ్ వచ్చేది, కానీ ఈసారి అలాంటిదేం లేదు. వాడికి నా బర్త్డే గుర్తులేదా? నా ఎంగేజ్మెంట్కి కూడా రాలేదు. నాకెందుకో టచ్లో కూడా ఉండట్లేదు. ఏమైంది వీడికి? లేదు, నేనే కాలేజ్కి వెళ్ళి వాడి ప్రాబ్లం ఏంటో తెలుసుకుంటాను. చిదిమేస్తుందా ఓ దైవమా, ఎన్నాళ్ళి నీ వింత పంతం వెలిగించవా ఈ మమతల ఘోరంత దీపం. శ్రీలక్ష్మి కలసి నయ్య కథ ఆదర్శమే కావాలి ప్రతి జంట. రే, ఈ 2 days జరిగిన సిలబస్ ఇవరా, రాసుకుంటాను. హలో సార్, నా పేరు జాను అంటారు. నేను నీ ఫ్రెండ్ని. సెటైర్లు వేసినా స్మైల్ ఇవ్వట్లేదేంట్రా? నీ ఫోన్ పనిచేస్తుందా పాడైపోయిందా? ఏమైందిరా నీకు? ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి చూస్తున్నాను, ఒక ఫోన్ లేదు, ఒక మెసేజ్ లేదు. అసలు ఏమైపోయావు? నేను కాల్ చేస్తే లిఫ్ట్ చేయవు. ప్రతి బర్త్డేకి 12 కొట్టగానే ఫస్ట్ నువ్వే విషెస్ చెప్పేవాడివి. ఈసారి అది కూడా లేదు. నా ఎంగేజ్మెంట్కి వచ్చి అంతా నువ్వే చూసుకుంటావనుకున్నాను, అది చేయలేదు. నువ్వు రానందుకు నేనెంత ఫీల్ అయ్యానో తెలుసా? జాను మేడం కాలేజీకి రాదని జైసార్ చెప్పారు కదా, మరి ఎందుకు వచ్చినట్టు? ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టు, ఏదో కోల్పోయినట్టు ఉంటున్నా. నువ్వలా బాధగా ఉంటే చూడలేకపోతున్నానురా. ఈ విషయం జైసార్కి చెప్పాలి. ఎందుకు ఒక్కప్పటి విశ్వాలా హ్యాపీగా జాలీగా ఉండట్లేదు? చెప్పరా, ఎందుకు నాకు దూరంగా ఉంటున్నావు? మాట్లాడు. వాడు ఒకప్పటి విశ్వలా ఉండలేడు. ఏ? వాడు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయికి పెళ్లి ఫిక్స్ అయిపోయింది జాను.